హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు దొండకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ కర్రీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ అలాగే తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీగా అండ్ చాలా క్విక్గా చేసేసుకోవచ్చండి. అయితే ముందుగా తయారీ విధానం ఏంటి, కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూసేద్దాము. ముందుగా దొండకాయలు అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 kg వరకు దొండకాయలు అయితే తీసుకున్నానండి. అలాగే ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలు అన్నమాట. మనకు గ్రేవీ అంతా ఉల్లిపాయలతోటే వస్తుంది కాబట్టి మనకి ఎంత గ్రేవీ కావాలి అనుకుంటే అన్ని ఉల్లిపాయలు తీసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. దొండకాయలు అయితే శుభ్రంగా వాష్ చేసుకొని తొడిమెలు తీసేసుకోవాలండి. 2 చివర్ల తొడిమెలు తీసేసుకొని ఇలా కాట్లు పెట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా కాట్లు పెట్టేసుకొని అన్నీ ఇలా రెడీ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ దొండకాయల్ని ఉడకబెట్టేసుకోవాలి. స్టవ్ మీద ఒక కడాయి కానీ గిన్నె కానీ పెట్టేసుకొని ఈ దొండకాయలన్నీ కూడా అందులోకి వేసేసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 minutes పాటు బాయిల్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా ఉడకపెట్టేసుకోవద్దు, మీడియంగా ఉడికితే సరిపోతుంది. ఒక 50 to 60% వరకు దొండకాయల్ని ఉడికించేసుకోవాలి. అలాగే చూడండి, ఉల్లిపాయలు అయితే అన్నీ ఇలా పెద్దగా ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ పట్టేసుకొని ఇది కూడా రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనకు దొండకాయలు అయితే ఉడికిపోయి ఉంటాయండి. చూడండి, కలర్ చేంజ్ అయ్యాయి కదా, అంటే ఉడికిపోయాయి అన్నట్టు. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్లోంచి తీసేసుకోవాలి. వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకొని ఇలా పక్కన తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదండి ఉడికించుకున్న దొండకాయలు కూడా ఇందులోకి వేసుకొని వీటన్నిటిని కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 8 minutes పాటు వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా బాగా ఫ్రై చేసుకొని మళ్ళీ ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కాస్త మీద తోలు అనేది కాస్త క్రిస్పీగా అవుతుందండి. అలా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 2 రెమ్మల కరివేపాకు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అలాగే మనం ఏదైతే మిక్సీ పట్టి పెట్టుకున్నామో ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా ఇందులోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా నీరంతా కూడా ఎగిరిపోయి మనకు దగ్గర పడాలండి. అప్పటి వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోవాలి. ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే ఉప్పు కూడా కర్రీకి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. చూడండి, ఈ పేస్ట్ అంతా కూడా ఇలా దగ్గరికి ఫ్రై అయిపోవాలన్నమాట. దగ్గరికి ఫ్రై అయితేనే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చివరిగా 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండిని యాడ్ చేసుకోవాలండి. ఈ శనగపిండి యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇలా అంతా కూడా బాగా కలుపుకొని ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 minutes పాటు ఈ మసాలా అంతా కూడా దొండకాయ అంతా బాగా పట్టుకునే విధంగా కలిపేసుకొని చివరిగా కొత్తిమీర చల్లేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఉల్లికారం రెడీ అయిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు అన్నంలో కలుపుకొని తినడానికి కూడా ఇలా గ్రేవీ ఉంటుంది. అలాగే దొండకాయలు కూడా మంచిగా ఒకటికొకటి దొండకాయ పెట్టుకొని తినేసేయచ్చు అనమాట. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి. అయితే ఉల్లిపాయ పేస్ట్ మాత్రం బాగా ఫ్రై అవ్వాలి. ఇది చూసుకోవాలన్నమాట. ఈ కర్రీలో ఉల్లిపాయ పేస్ట్ అనేది ఎంత ఫ్రై అయితే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.
ఈ గ్రేవీ కలిపేసుకొని ఇంకా ముక్కలు నంచుకుంటూ తినేసేయచ్చు అనమాట. అలాగే అన్నంలోకి కాదండి, చపాతీకి కూడా చాలా బాగుంటుంది. ఈ గ్రేవీ పెట్టుకొని చపాతీ కూడా తినేసేయచ్చు అనమాట ఈ మసాలా పేస్ట్ అనేది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఎంత టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకైతే కమెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.